సినిమా అనేది ఒక చాలా పవర్ఫుల్ మాధ్యమం అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఏదైనా ఒక పరిశ్రమ, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ హైదరాబాద్లో వేలాది మందికి మరి ఈరోజు పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ పరిశ్రమకు మాకు చేతనైన సహకారం అందించడంతో పాటుగా ఆ పరిశ్రమ మరింత ప్రవర్ధమానం కావడానికి, దినదిన ప్రవర్ధమానం కావడానికి పూర్తి స్థాయిలో మా వంతు తోడ్పాటు సహకారం ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరం భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారాలి అనేది మా సంకల్పం. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ మహానగరంలో ఉన్న మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పెంచడానికి, అదే రకంగా భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ను మార్చడానికి ఏమేం కార్యక్రమాలు చేయాలో ఇప్పటికే ఆ దిశగా సమాలోచనలు సాగుతూ ఉన్నాయి. జావా డెవలపర్స్ కానీ, .NET డెవలపర్స్ కానీ, ఇంకా వివిధ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ స్మాక్ అందులో ఉన్న వారందరూ కూడా మరి ఈ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక విలువైన సందేశాన్ని వారి ఆలోచనల్ని పంచుకోవడం, దాంతో పాటుగా మరి భారతదేశంలో పెగా సిస్టమ్స్ ఎదుగుదలకు, ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు, అదే రకంగా భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో మరిన్ని ప్రోడక్ట్ కంపెనీస్ రావడానికి, మరింత ఇన్నోవేషన్ ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాన్ఫరెన్స్కి మా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. 3000 మంది మరి 2 రోజుల పాటు హైదరాబాద్లో వివిధ దేశాల నుంచి ఇక్కడికి రావడాన్ని డెఫినెట్గా ఒక చాలా మంచి ముందడుగుగా, మంచి స్టెప్గా చూస్తా ఉన్నాం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఇట్లాంటి ఈవెంట్స్ అనేటివి తప్పకుండా అవసరం.